Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రోడ్డు మీద బండి బయటకు తీస్తే చాలు హెల్మెట్ లేదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, సిగ్నల్ జంప్ చేశారంటూ సామాన్యుల జోబులకు చిల్లులు పెట్టే పోలీసులు ఎందరో చూస్తూ ఉంటాం. రూల్స్ అందరికీ ఒకటే, చట్టం ముందు ఎవరైనా సమానమే అని మైకుల్లో చెప్పే మాటలు వింటూ ఉంటాం. కానీ అదే చట్టాన్ని కాపాడాల్సిన ఒక పెద్ద అధికారి తన మనవరాలి సరదా కోసం నడి రోడ్డును డ్రైవింగ్ స్కూల్గా మార్చేస్తే, అడిగిన జనాల మీద ఖాకీ పవర్ చూపిస్తూ రెచ్చిపోతే, రంగారెడ్డి జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాను అది షేక్ చేస్తోంది. తన 6 ఏళ్ల మనవరాలి చేతికి ఏకంగా కారు స్టీరింగ్ ఇచ్చి ప్రజల ప్రాణాలను రిస్క్లో పడేసిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ నిర్వాకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రంగారెడ్డి జిల్లాలోని గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్లే మెయిన్ రోడ్డు అది. నిత్యం వాహనాలతో ఎంతో రద్దీగా ఉండే ఆ రూట్లో ఒక స్విఫ్ట్ కారు అడ్డదిడ్డంగా వెళుతూ ఉండడం తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. దూరం నుంచి చూస్తే డ్రైవింగ్ సీట్లో అసలు మనుషులు ఎవరూ కనిపించలేదు. అదేంటి ఈ కారు ఇలా అలా వెళుతోంది అని అనుమానంతో పక్క నుంచి వెళుతున్న వాహనదారులు కారు లోపలికి చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అక్కడ డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పుతోంది ఎవరో పెద్దవాళ్ళు కాదు, కనీసం ఎలిమెంటరీ స్కూల్ కూడా దాటని ఒక 6 ఏళ్ల చిన్న పాప. పక్కనే సీట్లో కూర్చొని ఆమెకు మురిపెంగా డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు ఆమె తాతగారు. ఆ తాత ఎవరో కాదు, సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. చిన్నపిల్ల కారు నడుపుతూ ఉండడంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో విసిగిపోయిన స్థానికులు, తోటి ప్రయాణికులు ఒకటై ఆ కారును అడ్డగించారు. ఏమండి, ఇంత రద్దీ రోడ్డుపై 6 ఏళ్ల చిన్నపిల్లకి స్టీరింగ్ ఇస్తారా? ఎవరికైనా గుద్దేస్తే ప్రాణాలు పోవా? ఎవరిది బాధ్యత? మీకు బాధ్యత లేదా అంటూ కారులో ఉన్న ఎస్ఐని గట్టిగా నిలదీశారు. అయితే అక్కడ అసలైన హైడ్రామా మొదలైంది. తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆ 6 ఏళ్ల చిన్నారి ఏమాత్రం భయం లేకుండా మా తాత ఎవరో తెలుసా ఎస్ఐ అంటూ ఎదురు ప్రశ్నించి అక్కడున్న వారికి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ చిన్న వయసులోనే మా వెనుక పోలీస్ పవర్ ఉంది, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే అహంకారం ఆ పిల్ల మాటలో స్పష్టంగా కనిపించడంతో జనాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి నా కంట్రోల్ ఉంది. అయితే ఏంటి అయితే చెప్పండి, ఆటో బాబు పోయా ఎస్ఐకి పోలీస్ స్టేషన్ లో ఉంటాయి, వెహికల్స్ లో ఉండవు. అది కూడా ఆటో గేర్, గేర్ లేదు, నడిపిస్తారా? నడిపారు కదా, ఆటో గేర్ కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము, వాళ్ళని ఇక్కడ ఇక జనాలు గట్టిగా నిలదీస్తూ ఉండడంతో ఆ ఎస్ఐ సైతం తన ఖాకీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని జనంపైనే ఎదురుదాడికి దిగాడు. నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు అంటూ ఖాకీ వార్నింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా ఇది ఆటోమేటిక్ కారు, దీనికి ఏ ప్రమాదం జరగదు, అంతా సేఫ్ అంటూ వింత లాజిక్లతో బుకాయించాడు. ఆటోమేటిక్ కార్ అయితే 6 ఏళ్ల పిల్లలు రోడ్ల మీదకి వచ్చి డ్రైవింగ్ చేయవచ్చా అనే కనీస జ్ఞానం కూడా ఆ అధికారికి లేకపోవడం గమనార్హం. మీరు ఎవరైతే మాకేంటి, రూల్స్ అందరికీ ఒకటే అని జనాలు మరింత తిరగబడేసరికి ఆ పోలీసు గారి పప్పులు ఉడకలేదు. వ్యవహారం ముదురుతోందని గ్రహించిన ఆ చిన్నారి వెంటనే వెనుక సీట్లోకి వెళ్ళగా కాసేపు వాగ్వాదం అనంతరం ఆ ఎస్ఐ అక్కడి నుంచి కారు తీసుకొని మెల్లగా జారుకున్నాడు. కాగా ఈ మొత్తం ఉదంతాన్ని అక్కడున్న కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్త దావానలంలా వైరల్ అయింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీస్ శాఖలోనే ఉంటూ ఇలాంటి నిర్వాకాలకు పాల్పడటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సాధారణ ప్రజలు చిన్న తప్పు చేస్తే వేలల్లో ఫైన్లు వేసే ట్రాఫిక్ పోలీసులు మరి సొంత శాఖకు చెందిన అధికారి ఇంత పెద్ద తప్పు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లల చేతికి వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను జైలుకు పంపే రూల్ ఈ ఎస్ఐకి వర్తించదా అని నిలదీస్తున్నారు కూడా. ఏదేమైనా ఈ ఘటన కేవలం ఒక ట్రాఫిక్ ఉల్లంఘన మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ పిల్లలకు ఎలాంటి విలువలను నేర్పిస్తున్నారనే దానికి ఒక ఉదాహరణ. మా తాత ఎస్ఐ అని ఆ చిన్నారి చెప్పిన మాటలు పవర్ ఉంటే ఏ తప్పు చేసినా చెల్లుతుందనే తప్పుడు ఆలోచనను పిల్లల మనసుల్లో ఎలా నాటుతున్నారో చూపిస్తోంది. ఇలాంటి ఖాకీ అధికారుల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సదరు ఎస్ఐపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
ట్రాఫిక్ నిబంధనలు కాకీలకైనా సామాన్యులకైనా ఒకటేనని నిరూపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీరు బాధ్యతగా ఉండాలి. చిన్న పాపకి ఏమన్నా అయితే గింత తగిలితే అరే ఏమన్నా అయితే పాపకైతే ఎవరి ఏమన్నా రైట్ చేయలేదు. చెప్తే పెట్టుకున్నారు. చిన్న పాపకం డ్రైవింగ్ చేపిస్తున్నాడు. 4 సంవత్సరాలు చేసింది అమ్మాయి. అంటే అప్పుడు ఆమె చేపిస్తావా? ఓకే. పోనీ అన్నాడు.